హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కడప జిల్లాలోని కడప అనే ఊర్లో సో దేవుని కడప అనే గుడిని అయితే చూపించబోతున్నానండి. ఆ గుడికే బయలుదేరినాము. సో మనకైతే స్టార్టింగ్లో ఎలా ఆర్కిటెక్చర్ ఉంటుందో అది దాని లోపల వెళ్ళాలి మనము. సో దేవుని కడప అనేది చాలా ఫేమస్ టెంపుల్ అండి కడపలో. ఎవరైనా కడపకు వచ్చినట్లయితే చూడండి. సో కడప వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ సైడ్కి ఇలా ఇలా కడప అనేసి ఉందన్నమాట. సో మనకి ఆ గుడికి వెళ్ళే ముందే ఇలాగా తొలి గడప అనే ఒక గోపురం కూడా మనకి కనిపిస్తుందండి. సో ఈ దేవుని గడప అనే దేవుని కడప అనేది దానికంటే ముందు పేరు దేవుని గడప అండి. సో అంటే ఎందుకు ఇది ఆ నేమ్ వచ్చింది అంటే, యాక్చువల్గా పూర్వకాలంలో తిరుపతికి వెళ్ళాలి అంటే ముందు ఈ గుడిని దర్శించుకొని తర్వాత తిరుపతికి వెళ్ళేవారంట అండి. ఈ అంటే నాకు కూడా తెలియదు, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. సో మనకి గుడి దగ్గరలో ఉన్నామంటే పక్కన ఇట్లా చెరువు ఒకటి కనిపిస్తుంది. ఇది గుడి బయట మనకి రథం అనమాట ఇది. సో ఇప్పుడైతే గుడికి మనకు వచ్చేసినాము, దేవుని గడప గుడికి. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారండి. సో ఇది అనమాట చాలా ఫేమస్ టెంపుల్. కంపల్సరీ ఒక్కసారైనా కూడా దర్శించుకోండి. సో విజయనగర శైలిలో ఇదైతే ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది మనకి. సో లోపల అంతా చూపిస్తాను చూడండి. అంటే మన చుట్టూరా చూపిస్తాను, అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చూపిస్తాను. లోపలికైతే వీడియో నాట్ అలౌడ్ అండి. సో అందుకే మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు కవర్ చేస్తున్నాను. సో గుడి అయితే చాలా బాగుందండి. అసలు దర్శించుకుంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇలాగ దేవుడి పాదాలు అనేది అయితే ఉన్నాయి, చూసేయండి మరి. సో ఈ గుడి ఇంతకుముందే అంటే తిరుపతికి వెళ్ళాలి, ఇక్కడ మొక్కుకోవాలని నాకైతే ఇంతవరకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే అప్పుడు తెలిసిందండి నాకు కూడా. ఓహో, అప్పుడు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ ఇక్కడ వచ్చి గుడిని మొక్కుకొని తర్వాత తిరుపతికి వెళ్ళేవాళ్ళంట. సో ఇప్పుడు ఎంతమందికి తెలుసండి ఇది, అంటే తిరుపతికి అప్పుడు పోయేవాళ్ళు ఇది దర్శించుకుంటారని నాకైతే తెలియదు. అందుకే సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ గుడి కూడా చూపిద్దామనేసి. ఎవరైనా చూడని వాళ్ళైతే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూడండి, మొత్తం అవుట్ సైడ్ ఒక్కటి చూపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.